హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఊరెళ్ళే ముందు రోజు నైట్ వ్లాగ్. అమ్మ నాకు ఏమేం కావాలో అంటే ఏమేమి తీసుకెళ్తున్నాను అవన్నీ అయితే మంచిగా ప్యాక్ చేసి అయితే పెడతా ఉంది. టమోటా పచ్చడి ముందు మా ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు కొంచెం అయితే ఇచ్చి పంపించేశాను, మొత్తం తీసుకెళ్ళడానికి కష్టమని. మళ్ళీ కొంచెం అయితే బాక్స్లో పెట్టే తీస్తూ ఉంది. చాలా బాగుంది టేస్ట్ అసలు. ఇక్కడ కరివేపాకు పొడి, ఇది ఇంటి కోసం అమ్మ కొట్టి పెట్టుకోనింది. అసలు నేను మర్చిపోయాను అడిగి కొట్టించుకోవడం, అందుకని దాన్నే అయితే నాకైతే ఇచ్చేసింది మొత్తం తీసుకెళ్ళమని. అది కూడా ప్యాక్ చేసుకున్నాను. చాలా మంచిది. ఫస్ట్ ఒక ముద్ద రైస్లోకి ఇది వేసుకుని నెయ్యి వేసుకుంది, చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా పెరుగు కూడా ముందులో నైటే పాలు బాగా కాచి తోడు పెట్టయితే పెట్టేసింది బాక్స్లో. చాలా గడ్డగా మీగడంటే ఎక్కువ నాకు మీగడ ఇష్టమని మీగడంతా వేసి మంచిగా తోడు పెట్టయితే పెట్టింది. చాలా టేస్టీగా ఉంటుంది గడ్డ పెరుగు. అండ్ అదేవిధంగా మరుసటి పొద్దున్నే ఇక్కడ చెక్కులతో అంటే ఎండిపోయిన మామిడి చెక్కులతో ఊరగా చేసిన చెప్పాను కదా, దాన్ని కూడా ప్యాక్ చేస్తూ ఉంది. అండ్ అదేవిధంగా కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువగా తీసుకొచ్చుకున్నాను. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇక్కడ టౌన్లో కరివేపాకు లాగే ఉంటుంది కానీ అస్సలు స్మెల్లే ఉండట్లేదు. అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను, దాన్ని స్టోర్ చేసి పెట్టుకుందాం అన్న దాంతో. ఇక్కడ అమ్మ నాకు అక్కకి చెల్లికి అయితే ప్యాక్ చేస్తూ ఉంది. ఈ ఊరగాయ ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. పెరుగులోకి పప్పన్నంలోకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా ఇష్టం. మా రిషికి అయితే పెరుగన్నంలో వేసుకొని దీన్ని ఒకటి పెట్టేసుకుంటే మంచిగా తినేస్తాడు. ఇక లాస్ట్లో గిన్నెలో కొంచెం ఆయిల్ కారం అదంతా ఉంటే దాంట్లో రైస్ వేసి కలిపి పెడతా ఉంది. చాలా బాగుంటాయి ఇలా కలిపి అన్నం తింటే. అమ్మ ఎప్పుడు పచ్చళ్ళు కానీ ఇలా ఊరగాయ కానీ ఏమైనా చేస్తే రోట్లో కానీ ఏమైనా పచ్చడి నూనె కూడా రైస్ వేసి అందులో కలిపి అయితే ముద్దలు పెడుతుంది. భలే ఉంటాయి అవి తింటుంటే. ఇలా అన్నీ ప్యాక్ చేసుకుని 9:30కి అలా అయితే బయలుదేరాము. దీంతో పాటు అమ్మ రైస్ కూర అవన్నీ కూడా ప్యాక్ చేసి పంపించింది, వెళ్ళి వెంటనే చేయలేవని. అండ్ అదేవిధంగా మునగాకు కూడా చెట్లో ఉంటే పప్పు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి కొద్దిగా అయితే మునగాకు కూడా తీసుకున్నాను. నేను దగ్గర 10 నుంచి 12 సంవత్సరాలు హాస్టల్లోనే ఉన్నాను. చదువు అని, దాని తర్వాత 3 ఇయర్స్ జాబు, అలా హాస్టల్లో ఉండి చదువుకోవడం జాబ్ చేయడం జరిగింది. బట్ పెళ్ళైన కొత్తలో ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు భలే బెంగగా అనిపించేది, ఫుల్ ఏడ్చేదాన్ని. దాని తర్వాత ఓకే రియాలిటీలోకి వచ్చేసి తప్పదు వెళ్ళాలి కదా, మళ్ళీ వస్తాం కదా అని అయితే అనుకునేదాన్ని. బట్ ఎందుకు చాలా రోజుల తర్వాత భలే ఏడుపు వచ్చింది వెళ్తూ ఉంటే. రిషి కూడా 2 డేస్ ముందు నుంచే నేను ఊరు రాను, ఇక్కడే ఉంటాను మమ్మతో పాటు, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కొంచెం డల్ అయిపోయాడు. ఏదో ఒకలాగా నచ్చ చెప్పైతే తీసుకెళ్ళాను. నాకు కూడా ఎందుకో చాలా బాధ అనిపించింది ఈసారి వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడ కరివేపాకు కోసుకుని చెప్పాను కదా, మళ్ళీ కొంచెం అయితే తీసుకుందామని మళ్ళీ వచ్చాను. అండ్ అంతేకాకుండా ఆ వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి లేతగా, అవి కూడా తీసుకుందామని అయితే వచ్చాను. ముందు రోజే ఒక 2 డేస్ బ్యాకే మొత్తం అయితే కోసేసిందమ్మ. బయట షాప్లో కొన్ని వాడే వంకాయల కన్నా ఇవి ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తాయి, అందుకే కొన్ని ఉంటే వాటిని కూడా ప్యాక్ చేసుకుందామని అయితే చూస్తూ ఉన్నాను. ఇది అమ్మ ఉన్నట్టు కోసి అయితే పెట్టేసింది. బట్ ఇంకేమైనా ఉన్నాయేమో అని వచ్చి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఒక 1 వారం రోజులు ఉండి వెళ్ళిపోదామని అయితే వచ్చాను. దాని తర్వాత రిషిక్ స్కూల్ ఉంటుంది కదా అన్న దాంతో. బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల 2 వీక్స్ అలా ఉండాల్సి వచ్చింది. నాకేమేం కావాలో అవన్నీ ప్యాక్ చేసుకొని 9:30కి అయితే బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 1 అలా అయిపోయింది. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.